ఏంటి అసలు ఈ 9 నెలల నుంచి కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది? ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈరోజు వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తున్నారు. అసలు కేసులు నేర్పింది ఏమిట్రా బాబు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో? అదొక దానికి సమాధానం చెప్పు నువ్వు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవడన్నా కానీ మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో కేసులు పెట్టించింది ఎవడు? అరే దరిద్రులారా, నేను భూమి ఇచ్చిన రైతుని, నా మీదే 34 కేసులు పెట్టారు రా. చెయ్యరకు కొట్టారు, కాలెరకు కొట్టారు, మన 40 రోజులు జైల్లో పెట్టారు. దేని పెట్టారు నా మీద కేసులు? నేనేం చేశాను రా? ఏమన్నా దాడి దోపిడీ చేశానా? ఏమన్నా రేపులు చేశానా? మరి ఏమన్నా తాళ్ళు ఏమన్నా నింపానా? మరి ఎందుకు పెట్టారు నా మీద 34 కేసులు? ముంగల చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. మీరు ముంగల అవతరాలు అనబోయేటప్పుడు ఇవాళ చట్ట నేను పెట్టా కేసు ఇవాళ బొత్స సత్యనారాయణ మీద. నేను పెట్టాను మా శ్మశానమా? 5 సంవత్సరాలు నాకు బూతులు వస్తున్నాయిరా. మీరు మాట్లాడే మాటలకు బూతులు వస్తున్నాయి. 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడ పరిపాలించా? ఎవరి దాంట్లో పరిపాలించా? అది తెలీదా మీకు? శ్మశానంలో పరిపాలించావా? అంటే నువ్వు కాటి కాపరవా? ఏరా నువ్వు కాంగ్రెస్ పార్టీలో పుట్టావు, దాంట్లో 2 సార్లు మంత్రి చేశావు, ఒకసారి పీసీసీ అధ్యక్షుడికి వచ్చావు, తర్వాత ముఖ్యమంత్రి రేసులో ఉన్నావు. ఎందుకురా నాయన మన ఎద్దు బలిచినట్టు బలిచావరా నువ్వు సీనియర్ మంత్రి అంటారు. నువ్వు సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోవాలి. సరే, గతంలో అన్నావు శ్మశానం అని. మొన్న నువ్వు దీని ముంగల బయటకు వచ్చి ఏం మాట్లాడా పేపర్లో? నా దగ్గర ఉండే కట్టింగ్లు అన్నీ ఉండే, దాని మీద కేసు పెట్టాను. నీ మీద జాగ్రత్తగా మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ తెచ్చుకో. అంటే ఇది దేవతల రాజధాని, దేవతలది ఇది. ఇవాళ నువ్వు పుడితేనో నేను పుడితేనో వచ్చింది కాదు ఇది. అనాది నుంచే దాండే కట్టకం, అదే ధరణి కోట. గుర్తుపెట్టుకో. ఎదవల్లారా, ఎదవ మాటలు మాట్లాడమని ఇంకోసారి శ్మశానం అంటే మాత్రం నేలకు కోస్తా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. రాజధానిలో కూడా రాలేరు ఇక మీరు. రేపో మాపో దాంట్లో కూడా వీళ్ళకే వస్తాయి సీట్లు. మరి అది కూడా రాకుండా ఉంటారు వీళ్ళు. శాసన మండలికి కూడా ప్రతిపక్షం లేదని ఇష్టం వచ్చినట్టు ఆడ ఇష్టం వచ్చినట్టు ఏం జరగట్లేదండి. పీస్ఫుల్గా జరుగుతుంది అసెంబ్లీ. ఎందుకంటే చక్కగా నిన్న మా నియోజకవర్గం నాయకుడు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. ఇక్కడ తాడికొండ మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరికి ఏ సమస్యలు ఉండా ఆ మంత్రి కరెక్ట్గా సమాధానం చెబుతున్నాడు. ఎవరు ఎలా ఉండా కూడా ఆ ఎమ్మెల్యేలు అడిగితే మంత్రులు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి, చెబుతున్నారు కూడా. అక్కడ చాలా ఆనందంగా జరుగుతుందండి అసెంబ్లీ. అయితే ఇప్పుడు ఆ తిట్లు తిరణాల్లో లేవు. వినటానికి కానీ చూడటానికి కానీ ఎనసొంపుగా ఉంది అసెంబ్లీ. అంటే చూడబుద్ధి అవుతుంది. ఎందుకంటే మా ఊరి సమస్య మా నియోజకవర్గంతో వచ్చిద్దామని ఇవాళ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడు దీని మీద అని రాసి ఇచ్చేది కూడా ఉందండి. ఇవాళ మాకు హక్కు ఉంది, మేము వెళ్తే ఇక రాసిస్తున్నాం, ఇక దీని మీద మాట్లాడండి అని చెప్పి మా ఎమ్మెల్యే ఆయన తెల్లారు అది మాట్లాడుతున్నాడు. వెళ్ళి నేను మాట్లాడతానండి ఇట్లా మా నియోజకవర్గ సమస్య అని. కానీ గతంలో అలా ఉందా ఏమన్నా? మీ దగ్గర సామాన్య మానవులు అసలు మీ ఇంటి ముందు నుంచోటానికి పని మంత్రులు ఎమ్మెల్యేలే, సీఎం ఇంటి ముందు లేరు. ఇవాళ ప్రజా దర్బార్ అంటే లైన్లు తీర్చి నుంచున్నారు. ఇవాళ కోర్టులకి వెళ్ళలేని కూడా పరిష్కరిస్తున్నారు ఏదో రకంగా. కోర్టులకి వెళ్ళకుండా, కోర్టులకి వెళ్తే సంవత్సరాల తరబడి కేసులు ఇట్లాగే ఆర్గ్యూలోనే సరిపోతుందని చెప్పేసి కోర్టులకి వెళ్లకుండా కూడా చేస్తున్నారు. అలాంటిది మీరు ఇక్కడ ఉండి ఏం చేశారని చెప్పేసి నువ్వు అసెంబ్లీ నడిపావు. అసెంబ్లీలో డబ్బులన్నీ వేస్టేనండి. వీళ్ళు 5 ఏళ్ళు అసలు అసెంబ్లీ జరిగింది ఎప్పుడు? నెలకి కనీసం సంవత్సరానికి 40 రోజుల పైన జరిగే 40 రోజులన్నా జరిగే అసెంబ్లీని మీరు ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక 20 రోజులు కూడా జరపలా. అసలు అసెంబ్లీయే లేదు. బడ్జెట్ తప్పితే మీరు ఏది సరిగ్గా పెట్టిందే లేదు. శీతాకాలం సమావేశాలు లేవు, ఏం లేవు. మీ పాడలేదు, మీ పచ్చిబద్ద లేదు. ఆ బడ్జెట్ సమావేశం తప్పితే ఏనాడు లేదు. క్యాబినెట్ మాత్రం పెట్టుకునేవాడివి. నీకేదన్నా ఉపయోగపడే అటు సంతకాలు పెట్టాలని క్యాబినెట్ మీటింగ్ మాత్రం పెట్టుకునేవాడివి. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నాం. ముగ్గురే బీజేపీలు వాళ్ళు వచ్చి ఉండారు, వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి అని అంటే ముగ్గురే బీజేపీ వాళ్ళు సెంట్రల్లో వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ ముగ్గురు కూడా వచ్చి వాళ్ళని బోధించాలని కూర్చున్నారు. అడిగారు, నువ్వు కూడా వచ్చి అడుగు. వాళ్ళకి హోదా వాళ్ళు ఇచ్చేదేందో వాళ్ళు వచ్చి అడిగారు ప్రజల సమస్యల మీద. ఆ ముగ్గురు అయినా మీరు 11 మంది ఉండి కూడా అడగకుండా ఏందో హోదా ఇవ్వాలంటే హోదా ఏమిస్తారేంది? ఇప్పుడు గుళ్ళకి వెళ్తే పైన పూర్ణ కుంభం పెట్టాలంటే తలక గొడ్డ జుట్టి పెడతారు ఆయన పెద్ద పూజారి గారికి, పంతులు గారికి. అట్టాగే నీకు కూడా ఏదన్నా తలగొడ్డ జుట్టి హోదా అని కూర్చోబెట్టాలి ఏంటి జగన్మోహన్ రెడ్డికి? వాళ్ళకి ప్రజల సమస్యలు ఏం పట్టవండి. నిన్న ఎమ్మెల్సీలు గెలిచారు కనుక వాళ్ళందరి గురించి జనం ఎమ్మెల్సీలు గెలిచారు. ఎప్పుడైనా చదువుకున్నాళ్ళే
వాళ్ళు ఏదైనా వాళ్ళు ఓటు వేయాలి అంటే చదువులు తెలుసు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందరూ. ఆ ఎమ్మెల్సీల గురించి చెప్పుకుంటారు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టాలని నిన్న పెట్టి ఏదో కాసేపు గుయ్యిలాడాడు, అది బాగోలేదు ఇది బాగోలేదు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, బస్సులు వేయలేదు అయ్యే వేయలేదని. నువ్వెన్ని వేసినా గతంలో నువ్వేం ఫీజు రీఎంబర్స్మెంట్కి వస్తే కాలేజీ పిల్లల్ని ఎట్టగొట్టించావు రోడ్డు మీద అందరికీ తెలుసు. ఇవాళ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదని అడుగుతున్నావు. సిగ్గుసేటు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మెదలకుండా కూర్చొని ప్రతిపక్ష హోదా లేదు, నీ పాడే లేదు, వచ్చి నీ పులివెందుల మీదే మాట్లాడుతూ ఉండు. మిగిలిన వాళ్ళకి కూడా మేము అదే అనుకుంటున్నాం.